ఇది కేఆర్పురం బైక్ పార్కింగ్. ఇది కేఆర్పురం ఎంట్రన్స్. కేఆర్పురం అంటే కృష్ణరాజపురం. చూస్తుంది టెర్మినల్ 2. మనం చూస్తుంది టెర్మినల్ 2. మనము ప్లాట్ఫామ్లోకి ఇట్లా ఎంటర్ అవుతాము. ఇదంతా కేఆర్పురం. మీకు బస్సెస్ అన్నీ ఇక్కడ స్టాప్ చేస్తాయి. బస్ స్టాండ్ కేఆర్పురం బస్ స్టాప్ అంటే ఇక్కడ ఆపేస్తాయి. ఇది టెర్మినల్ 2. సో ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నాం. స్టెప్స్ లేవు, ఆరాంగా ఇట్లా ప్లాట్ఫామ్ టైప్ వేసేసారు. చాలా బాగుంది. ఇది టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ. మొత్తం 5 కౌంటర్స్ ఉన్నాయి. రిజర్వ్ టికెట్స్, అన్ రిజర్వ్ టికెట్స్ ఉన్నాయి. వన్ స్టేషన్ 1 ప్రోడక్ట్ అని పెట్టారు. తెలియదు ఏంటో మరి. బ్రెయిలీ మ్యాప్ ఆఫ్ కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ అంటే ఇట్లా టచ్ చేస్తే మనకి తెలుస్తుంది అన్నమాట. ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి చాలా చాలా చాలా. ఇప్పుడు మనం టెర్మినల్ 2లోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కడ వస్తుంది, ఏంటి, ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది ఇక్కడ చూస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వచ్చేసాం. ఇక్కడ టైం ఎంత చూపిస్తుంది, క్లాక్ ఉంది. ఏ ప్లాట్ఫామ్ ఏంటి, ఇదంతా ప్లాట్ఫామ్. సో ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి. చిప్స్ అన్నీ ఉన్నాయి, బిస్కెట్స్ అన్నీ. బట్ ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చూసుకోండి. ఇంకో ప్లాట్ఫామ్లో గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 కాబట్టి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నందిని పార్లర్ కూడా ఉంది. వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, నంది ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పే అండ్ యూస్ అనుకుంటా. ఎస్, పే అండ్ యూస్ వాష్రూమ్స్, టాయిలెట్స్. టాయిలెట్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఈ టెర్మినల్ 2లో ఎక్కాక రైట్ సైడ్ వచ్చేస్తే మీకు పే అండ్ యూస్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందని చెప్పాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 4లోంచి 3కి 2కి ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఉన్నది ఒకే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో టెర్మినల్ 2లో ఎంటర్ అయితే ఇన్కేస్ మీరు హెబ్బాల్ నుంచి వస్తే మీరు కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గర దిగేస్తే స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మీరు చివరిగా వచ్చేస్తే లాస్ట్కి వచ్చేస్తే ఇట్లా మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ మీరు స్టెప్స్ ఎక్కేసి మీరు ఏ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలో ఆ ప్లాట్ఫామ్లోకి దిగేసేయాలి. సో ఇది ఎగ్జాక్ట్ కేఆర్పురం బ్రిడ్జ్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ బస్సెస్ అన్నీ ఇక్కడ ఆపుతూ ఉంటారు. చూపిస్తాను మీకు ఇప్పుడు బస్ స్టాండ్ ఎక్కడ అంటే. సో ఇది బస్ స్టాండ్. ఇక్కడ ముందు అలా టువర్డ్స్ హెబ్బాల్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ బస్సెస్ ఆపుతారు. సో బై వాక్ మీరు వచ్చేస్తే ఇక్కడ రావచ్చు. దీంట్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ ఎక్కేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫుడ్ హోటల్స్ అంటే ఒకటి ఉంది, బెంగళూరు బైట్స్ అని ఒకటి ఉంది. ఉడిపి లాగా. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, బట్ ఉంది. ఇక్కడ టీ స్టాల్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రూమ్ కూడా ఉందట, బోర్డ్ పెట్టారు. నేనైతే చెక్ చేయలేదు, బట్ క్లాక్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పోవాలి. సో మెల్లగా స్టెప్స్ ఎక్కేద్దాం. ఇక్కడ మీకు తెలుసు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3కి వే ఇటు. సో ఇది కేబుల్ బ్రిడ్జ్. దీన్ని క్రాస్ చేస్తే ఐటీఐ గేట్ అవుతుంది. ఇక్కడ 2 and 3కి ఇక్కడ వెళ్ళాలి లెఫ్ట్లో, అండ్ 1 అక్కడ వెళ్ళాలి. ఇక్కడ మీకు తెలుసు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3కి వే ఇటు. సో ఇది కేబుల్ బ్రిడ్జ్. దీన్ని క్రాస్ చేస్తే ఐటీఐ గేట్ అవుతుంది. ఇక్కడ 2 and 3కి ఇక్కడ వెళ్ళాలి లెఫ్ట్లో, అండ్ 1 అక్కడ వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వచ్చేసాం. మనకి
రైట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఒక గూడ్స్ ట్రైన్ స్టాప్ చేశారు. మీరు మెట్లు దిగిన వెంటనే ఇట్లా ఒక బోర్డు కనిపిస్తుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 మధ్యలో ఒక ఎక్స్ప్రెస్ వే లాగా పెట్టేసినారు. సో స్టాప్ చేయకుండా వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్నీ అలా వెళ్ళిపోతాయి అన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 చాలా ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఒక ట్రైన్ వస్తుంది ఇప్పుడు 8:40కి. సో కాస్త జనాలు ఉన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఆల్రెడీ ఒక గూడ్స్ ట్రైన్ ఉంది. దీంట్లో ఈ గూడ్స్ ట్రైన్ ఏంటంటే పెట్రోల్ క్యారీ చేస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే పెట్టారు ఎప్పుడు ఏం ట్రైన్ వస్తుంది ఏంటి అని. సో మీరు చూసుకోవచ్చు, మీ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది, ఎన్నింటికి వస్తుంది, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. లాస్ట్ ఫస్ట్ ట్రైన్ నంబర్, నెక్స్ట్ నేమ్, తర్వాత ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది, నెక్స్ట్ ఎంత టైం. ఫస్ట్ ప్లాట్ఫామ్లో లాగే ఇక్కడ షాపింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ లేడీస్కి ఒక ప్లేస్ డెడికేట్ చేశారు అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ అందరూ ఉన్నారు. వెరీ నైస్. ఇక్కడ మళ్ళీ ఇంకొక నందిని పార్లర్ ఉంది. సో నార్మల్ అన్ని ప్లాట్ఫామ్స్లో బేసిక్ నీడ్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా పోర్ట్స్ పెట్టారు. సో అది మంచి విషయం, ఎమర్జెన్సీలో చాలా యూజ్ అవుతుంది. బట్ మొబైల్ పెట్టేసి మీరు అక్కడే ఉండాలి. యూఎస్బి ఛార్జింగ్ కొన్ని ఉన్నాయి, నార్మల్ జనరల్ మన ఛార్జర్ యూజ్ చేసి మన మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెరీ గుడ్. లో సెక్యూరిటీగా ఒక పోలీస్ పర్సన్ కూడా తిరుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ కొంచెం సెక్యూర్గా ఉండొచ్చు. ಕನ್ಯಾಕುಮಾರಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಕೆಎಸ್ಆರ್ ಬೆಂಗಳೂರು ನಿಲ್ದಾಣದಿಂದ ಕನ್ಯಾಕುಮಾರಿ ನಿಲ್ದಾಣದ ತನಕ ಹೋಗುವ ಗಾಡಿ ಶೀಘ್ರದಲ್ಲಿ 2ನೇ प्लेटफॉर्म ರಲ್ಲಿ ಬರಲಿದೆ. यात्रियों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 165226 कन्याकुमारी एक्सप्रेस केएसआर बेंगलुरु से कन्याकुमारी जाने वाली गाड़ी शीघ्र प्लेटफॉर्म 2 पे आ रही है. Passengers, kind attention please. Train number 165226 Kanyakumari Express from KSR Bangalore to Kanyakumari is shortly arriving to platform number 2. Kanyakumari Express from KSR Bangalore to Kanyakumari is shortly arriving to platform number 2. ಕನ್ಯಾಕುಮಾರಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಕೆಎಸ್ಆರ್ ಬೆಂಗಳೂರು ನಿಲ್ದಾಣದಿಂದ ತನಕ బెంగళూరు టు కన్యాకుమారి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఏసీలు కూడా ఏసీలు కూడా చాలానే ఉన్నాయి. ఏసీ కంపార్ట్మెంట్ సూపర్ ఉంటుందంట కన్యాకుమారి, చూడాలి ఒకసారి. లాస్ట్ జనరల్ బోగీలో ఫుల్గా ఉంది, అమ్మ చాలా ఫుల్ ఉంది. ఇది లాస్ట్ లగేజ్ అండ్ జనరేటర్. బాయ్ బాయ్.